హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి, ఆక్టల్కి, డెసిమల్కి కన్వర్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఒక హెక్సాడెసిమల్ నెంబర్ని తీసుకుందాం. 50C base 16 to binary base 2. ఓకే, 50C base 16 ఈ హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి కన్వర్షన్ చేసేటప్పుడు 4 బిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ చూసి ఈ వాల్యూ కూడా చాలా సింపుల్గా చూసి వేసేయచ్చు. ఇందులో C అంటే 1100. ఓకే, ఇక్కడ 1100. 0 అంటే 4 zeros. అలాగే 5 అంటే 0101. ఓకే, ఈ విధంగా మనం హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఈజీగా మనం ఈ టేబుల్ మొత్తం కూడా గుర్తుపెట్టుకుంటే చాలు, ఏ కన్వర్షన్స్ అన్నా ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు బైనరీ అయిపోయింది కాబట్టి డెసిమల్ చూద్దాం. ఓకే, డెసిమల్ అయితే బేస్ 10. ఓకే, డెసిమల్కి మనం 50C పవర్ 16 బేస్ 16. ఓకే, ఇందులో మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. C అంటే ఇక్కడ C అంటే 12. ఓకే, 12 ఇంటూ ఇంతకుముందు చేసినట్లు ఇక్కడ 2తో 2 పవర్ 0 అని 8 పవర్ 0 అని చేసాం. ఇప్పుడు 16 పవర్ 0 చేయాలి. మనం దేని నుంచి అయితే చేస్తున్నామో దాని వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ 16 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 16 పవర్ ఓకే 0 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ 5 ఇంటూ 16 పవర్ 2. ఓకే, ఇక్కడ 0 అంటే 16 ఇంటూ 0 అంటే 0. అలాగే ఇక్కడ 16 పవర్ 1 అని అర్థం. 16 పవర్ 0 అంటే 1. 1 ఇంటూ 12 12. ఓకే, ఇక్కడ 5 ఇంటూ 16 స్క్వేర్ 1280. 1280 ప్లస్ 2 1282. 1292. 1292 బేస్ 10. ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్కి ఎలా కన్వర్షన్ చేయాలో చూద్దాం. ఆక్టాల్కి బేస్ 8. ఓకే, ఆక్టాల్ అంటే మనకి 3 బిట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లే. ఓకే, ఇక్కడ C అంటే మనకి 1100. ఫస్ట్ డిజిట్స్ వేసుకుందాం, తర్వాత దాన్ని 3 బిట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఓకే, 1100. 0 అంటే 4 zeros. ఈ కన్వర్షన్లో మనం ఫస్ట్ హెక్సాడెసిమల్ నుంచి బైనరీలోకి కన్వర్షన్ చేసుకున్న తర్వాత దాన్ని 3 బిట్స్ కింద డివైడ్ చేసుకొని ఆ తర్వాత ఆక్టాల్లోకి మనం మార్చుకుంటాం. ఓకే, ఇప్పుడు 3 బిట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 3 బిట్స్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మనం 3 బిట్స్ 10 అంటే 2 అని, 100 అంటే 4 అని,
01 అంటే 1 అని, 100 అంటే 4. ఓకే, 2414 హెక్సాడెసిమల్ నుంచి ఆక్టాల్కి కన్వర్షన్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ 2414. ఈ విధంగా మనం కన్వర్షన్లు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు.